ఐదేళ్ల వైసీపీ పాలనలో మూతపడిన శ్రీకాళహస్తి ఆలయ నిర్వహణ పరిధిలో ఉన్న స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలను తిరిగి ప్రారంభించనున్నారు. జేఎన్టీయూ అనుబంధంగా ప్రస్తుత పరిస్థితులకు అనువుగా 5 విభాగాలతో కళాశాల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి కోర్సులతో పాటు ఈఈఈ, ఈసీఈ వంటి కోర్సులను ప్రారంభించనుంది. స్కిట్ కళాశాల పునః ప్రారంభం, ప్రవేశాల కల్పనపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జేఎన్టీయూ వీసీతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి దేవస్థానం ఆధ్వర్యంలో 1997లో అప్పటి శాసనసభ్యుడు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య అందించే లక్ష్యంతో స్కిట్ పేరుతో ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించారు. దాదాపు 2 దశాబ్దాల పాటు విజయవంతంగా వందల మంది విద్యార్థులను తీర్చిదిద్దిన స్కిట్టు గడిచిన 5 సంవత్సరాల కాలంలో అంటే 2019 సంవత్సరంలో మూతపడిపోయింది. 2025 సంవత్సరానికి నాటికి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్కిట్ కళాశాలను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఈ విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ ప్రవేశాలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. 1997లో 2 కోట్ల రూపాయల శ్రీకాళహస్తి దేవస్థానం కార్పస్ ఫండ్తో విజయవంతంగా సాగుతూ వందల మంది విద్యార్థులు ఇక్కడ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి విదేశాలలో సైతం ఉద్యోగాలు చేస్తూ అంత గొప్ప సంస్థగా పేరు పొందిన స్కిట్టు మూతపడడానికి కారణాలేంటి, మూతపడిన తర్వాత తిరిగి ప్రారంభించడానికి ఎలాంటి చర్యలు చేపట్టారు, తిరిగి ప్రారంభమవుతున్న ఈ విద్యా సంవత్సరంలో ఎలాంటి కోర్సులను ఆఫర్ చేస్తున్నారు అన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి, అదేవిధంగా జేఎన్టీయూ ఉపకులపతి ఉన్నారు. వారి నుండి మరిన్ని తెలుసుకుందాం. అసలు ఈ స్కిట్ను తిరిగి ప్రారంభించాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇది మా నాన్నగారు కలన్న. నాన్నగారు 1997లో ఇది స్థాపించిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నాన్న మంత్రిగా ఉన్నారు. తీసుకొచ్చి దగ్గర 43 ఎకరాలు దీన్ని కేటాయించి అటు గవర్నమెంట్ నుంచి కొంచెం ఫండ్స్ తీసుకొచ్చి తద్వారా ఇక్కడ నుంచి స్కిట్ కాలేజ్ నుంచి ఫండ్స్ స్కిట్ నుంచి అంటే శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే శ్రీకాళహస్తికి అనుబంధ సంస్థగా ఈ డబ్బులు ఇచ్చిన తర్వాత ఇది బ్రహ్మాండంగా ఆ రోజు ఎల్ఎన్టీ వాళ్ళు కట్టి చేయడం జరిగింది. చేసిన తర్వాత మీరు అన్నట్టు 2 దశాబ్దాలుగా వేల మంది విద్యార్థులు ఇక్కడి నుంచి పాస్అవుట్ అయ్యి వాళ్ళ రంగాల్లో అమెరికాలో, కెనడా కావచ్చు అన్ని వర్గాల్లో స్థిరపడ్డారు. తర్వాత పోయిన వైసీపీ ప్రభుత్వంలో దీన్ని మూసేశారు. మూసేసిన తర్వాత మూయడం కాకుండా దీన్ని ప్రైవేటైజ్ చేసి బెంగళూరు సంస్థకి దానికి అంటగట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ రోజు పాదయాత్ర వస్తున్నప్పుడు నడుచుకుంటూ పోతున్నప్పుడు అన్న ఇది స్కిట్ కాలేజ్ నాన్నగారు పెట్టింది, బాబు గారు ఇచ్చారు, అది అంటే ఏటా ఏం పరిస్థితి అన్నాడు. మూసేశారు. ఇది ఇంత పెద్ద కాలేజ్ బాగా ఫేమస్ ఉంది, మేము అప్పుడు అంటే లేదన్న మొత్తం మూసేశారు. పోయిన పాత ఎమ్మెల్యే మధు కూడా తీసుకుపోయి ప్రైవేటైజ్ చేయడం ట్రై చేసాడు, ఆపేం. అది తప్పకుండా రివైవ్ చేస్తాను, ఎలక్షన్స్ మాటిచ్చాను. కానీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 13 నెలల్లో జేఎన్టీయూలతో అఫిలియేట్ చేసుకొని తిరిగి రివైవ్ చేసుకొని విదిన్ 13 months ఓపెన్ చేశాం. అది ఈ రోజున్న ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధి. ప్రజలు ఎంతమంది హ్యాపీ ఫీల్ అవుతారు, పిల్లలు ఎంతమంది ఎక్కడికో చదువుకుంటారన్న. ఈ రోజు గవర్నమెంట్ కాలేజ్ పోవాలంటే నగరికి పోవాలా, లేకపోతే చిత్తూరు పోవాలా, లేకుంటే ఇంక కడప పోవాలా, ఈ చుట్టుపక్కల ఎక్కడ లేవు చదువుకోవడానికి. ఈ రోజు మన కాళహస్తిలో మళ్ళా తిరిగి ఇది వచ్చిందంటే కాళహస్తి ప్రజల ఆనందానికి హద్దులు లేవు. ఆ జన్మంతో మేము మరి నా బాబు గారికి లోకేష్ గారికి రుణపడి ఉంటాం. సో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించనున్నారు. గతంలో మూతపడడానికి ముందు 6 విభాగాల్లో 6 బ్రాంచెస్లో దాదాపు 480 సీట్లు ఉండేటివి. ఇక్కడ కొత్తగా ఒక మెకానికల్, కంప్యూటర్స్ 2 కలిపి మెక్టెక్ అని చెప్పి ఒక కోర్సు కూడా ఉండేది. అసలు ఇప్పుడు తిరిగి ప్రారంభించిన తర్వాత జేఎన్టీయూలోకి అఫిలియేషన్ అయిన తర్వాత ఎలాంటి కోర్సులు ఆఫర్ చేస్తున్నాము, ఎన్ని సీట్లు ఉంటున్నాయంట? మేము ఈ విద్యా సంవత్సరానికి 5 కోర్సులు ప్రపోజ్ చేశాము. సో దాంట్లో ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పుడున్న టెక్నాలజీస్కి అనుగుణంగా డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అట్లాగే కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డేటా సైన్సెస్, ఈ 3 కంప్యూటర్ సైన్స్ కోర్ కోర్సెస్తో అనుసంధానమయ్యే కోర్సులు. అలాగే వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిమాండ్ ఉన్న సబ్జెక్ట్, దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అలాగే ఇంకో కోర్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి ఆఫర్ చేస్తున్నాం. ప్రతి కోర్సులో 66 సీట్లు ఉంటాయి. 60 + 6 66 సీట్లు ఉంటాయి. సో 5 కోర్సులకు గాను మనకు 330 సీట్లు అందుబాటులోకి వస్తాయి.
అంటే సార్ ఇప్పుడు ఈ 5 సంవత్సరాల పాటు పూర్తిగా మూతపడిపోయింది. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కావచ్చు, లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, వీటన్నిటిని రిక్రూట్ చేస్తారా, లేకపోతే గతంలో ఉన్న వాళ్ళని తిరిగి నియమించుకునేందుకు అవకాశం ఉందే ఎలా అంటారు? ఎమ్మెల్యే గారు చెప్పినట్లు దీని మీద గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో చాలా డిస్కషన్స్ యూనివర్సిటీ చేశాం. సో ఒక మోడల్ మేము ప్రపోజ్ చేశాము. సో ఆ మోడల్ గురించి జియో రిలీజ్ కావాల్సి ఉంది. గతంలో ఇక్కడ చదివిపోయిన విద్యార్థులు చాలా మంది విదేశాల్లో కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అల్యూమిని ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థుల నుంచి ఏమైనా నిధులు సమీకరించి కళాశాల పూర్వ వైభవానికి ఏమైనా ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? ఇయర్ వైజ్ ఏదైతే స్టూడెంట్స్ పాస్అవుట్ అయినారో వాళ్ళందరూ డేటా ఉంది మన దగ్గర. తీసుకొని వాళ్ళందరూ మెసేజ్ పెట్టుకొని ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ పెట్టుకొని అవసరమైతే వాళ్ళ దగ్గర కొంచెం సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తెచ్చి ఈ రకంగా డెవలప్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఫైనాన్స్ నుంచి కొంచెం అప్రూవల్ వచ్చినాయి, అది ఎంత ఇచ్చినారని తెలుస్తుంది. బట్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు సొసైటీ. ఈరోజు చదివించుకొని మన ఇన్స్టిట్యూషన్ ఇస్తుందంటే తప్పకుండా ఎక్కడైతే ఎవరు ఉన్నతంగా స్థానాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము అప్రోచ్ అవుతాం. యాజ్ ఎమ్మెల్యే డెఫినెట్లీ సెండ్ ఎ మెయిల్ అండ్ రిక్వెస్ట్ దెమ్. ఐఎమ్ ప్రామిసింగ్ 2029 ఎలక్షన్స్ లోపల దీనికి పూర్వంగా ఏ రకంగా ఉన్నదో దీనికి కోసం రికమెండేషన్ కోసం లోకేష్ దగ్గర మా దగ్గర క్యూ కట్టాల. అంత బాగా దీన్ని రివైవ్ చేసుకొని ఫ్యాకల్టీ కావచ్చు అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకొని దాన్ని ముందు తీసుకుపోతాం. దాని తర్వాత లోకేష్ గారిని కూడా ఈ ఓపెనింగ్కి తీసుకురావాలని చెప్పి గట్టి ప్రయత్నాలు చేస్తామని. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేద విద్యార్థులకు విద్యను అందించే లక్ష్యంతో ప్రారంభించిన స్కిట్కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపట్టామని, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, అదేవిధంగా డేటా సైన్స్ కోర్సులు కూడా ఈ కళాశాలలో ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్న అభిప్రాయం అటు బొజ్జల సుధీరెడ్డి, అదేవిధంగా జేఎన్టీయూ అనంతపురం విశ్వవిద్యాలయ ఉపకులపతి కూడా అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, శ్రీకాళహస్తి నుంచి.